ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై మెహర్ బాబా. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకేనండి, స్టార్ట్ చేద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా. मजाल जे चुनो जरादम के बंदे मुकबिल कबूल कर दे जान हर सुकान के सुल्तान को विष्णवी सुकान अहले दिल मगू के कतास सुकान शिनाज नायल दिल बरा कताइन जहां बंदे फिर मगोहनम के जिजालम दरहद फिर माँ हर चकुनाद आइन अनायत माशल Azhar Shamsuddin Muhammad Hafizi Shiraz. Eternal beloved avatar Meher Baba ki jai. Jai Meher Baba. Eternal beloved avatar Meher Baba ki jai. Andarki Jai Meher Baba. Befitting a fortunate slave carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong. Because, my dear, the fault lies in your own incapacity to understand him. I am slave of my master who has released me from the ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. Muhammad Hafiz, Shashwata Priyatama Avatar Meher Baba ki Jai Meher. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై మెహర్ బాబా. ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బానిసవలే గురువు యొక్క ఈ ఆజ్ఞను పాలింపుము. గురువు నుండి వినిన దానిని ఎన్నడూ తప్పు అని అనకు. ఎందుకంటే గురువును అర్థం చేసుకోలేని నా అసమర్థత ఎందే ఆ లోపం ఉన్నది. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తుడు చేసిన నా గురువుకు నేను బానిసను. నా గురువు ఏమి చేసినను తత్సంబంధికులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. హఫీజ్ తాతయ్య. దివానీ హఫీజ్, శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కి జై. అవతార పురుషుడైన మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి గాడ్ స్పీక్స్ని మనము కొంతకాలంగా కొనసాగిస్తున్నాము ఆయన ఇచ్చినటువంటి అవకాశంతో. అందులో భాగంగా కొన్ని విషయాలు ఈ మధ్య ఒక రివిజన్ చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇవి చాలా గొప్ప విషయాలు. ఈ మాటలు అనేది కేవలము ఆలకిస్తే సరిపోదు, ఆలకించడం అనేది శ్రద్ధ ఉండాలి. ఎందుకంటే శ్రద్ధతో ఆలకిస్తే తప్ప నీకు అర్థం కాదు. అర్థమైతే తప్ప నువ్వు ఆచరణాత్మకంగా పెట్టలేవు. ఆచరణాత్మకంగా పెట్టాలి అంటే నువ్వు జీర్ణించుకోవాలి. అంటే నా మాటలు నీలో ఉన్న రక్తం ప్రవహిస్తున్నట్లుగా నా మాటలు కూడా ప్రవహించాలి, అంతలాగా జీర్ణం అవ్వాలి నా మాటలు అంటాడు అవుతాడు. కాబట్టి అందులో భాగంగానే మనకు కూడా గత మేరోపాసనం నుండి కూడా మనకి ఒక రివిజన్ ఒక్కసారి, ఎందుకంటే కొంచెం రిఫ్రెష్మెంట్. ఇంతకు ముందు విన్నటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అప్పటికప్పుడు రివిజన్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇది పునశ్చరణ అంటారు. అంటే మనం రిపీట్ చేసుకుంటూ కొన్ని విషయాల్ని రివిజన్ చేసుకుంటే తప్ప కొన్ని విషయాలు శ్రద్ధ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే శ్రద్ధ పెట్టాలి అంటేనే ఈ సంస్కారాలు సహకరించాలి. ఎందుకంటే ప్రపంచం పట్ల ఉన్న శ్రద్ధ సంస్కారాలకి, ఆధ్యాత్మికత పట్ల దానికి అంతగా సహకరించదు. అబద్ధానికి సహకరించే సంస్కారాలు నిజం పట్ల తెలుసుకోవాలి, ఉన్న నిజాలు ఏంటి అనే విషయాల పట్ల తెలుసుకోవడానికి ఖచ్చితంగా స్థూల సంస్కారం అనేది సహకరించదు. కాబట్టి ప్రతిసారి కూడా
కాబట్టి దాన్ని సహకరింప చేసుకునే ప్రయత్నంలో భాగంగా ముఖ్యంగా క్యారీ చేయాలి, మోసుకుంటూ వెళ్ళాలి. హఫీజ్ చెప్పినట్లుగా మనందరికీ కూడా సో క్యారీ అండ్ ఎవ్రీ కమాండ్ ఆఫ్ ది మాస్టర్, ప్రతి అవతాడు చెప్పేటువంటి మనకి ఈ గాడ్ స్పీక్స్ ద్వారా అందించేటువంటి ప్రతి గొప్ప మాటని క్యారీ చేసేలా ఉండాలి. కాబట్టి అందులో భాగంగానే మనకు అవుతాడు రివిజన్ చేస్తున్నాడు. కాబట్టి సో నిన్న మనము కొన్ని విషయాలు తెలుసుకున్నాము స్టార్టింగ్లో. ఈరోజు ఒక్కసారి ఎవరైనా 454ని ఎవరైనా కొంచెం రిపీట్ చేస్తారండి? 454ని ఒక్కసారి ఎవరైనా. పర్లేదు, మీకు ఎంతవరకు గుర్తుంటుందో చెప్పండి, ఏం పర్లేదు. జై మేరబా అండి అని చెప్తారు. కరెక్ట్. అందులో 5 విషయాలు: శరీరం యొక్క ఎరుక, ప్రపంచ యొక్క అనుభవము, భూమికి మీద ప్రయాణం, కలిగి ఉండే బంధనము, కలిగి ఉండే సంస్కారం. ఎక్కువ ఆత్మలు స్థూల శరీరం యొక్క కలిగి ఉంటారు. తక్కువ ఆత్మలు సూక్ష్మ శరీరం యొక్క ఎరుక కలిగి ఉంటారు. కొద్ది ఆత్మలు మానసిక శరీరం యొక్క ఎరుక కలిగి ఉంటారు. అతి కొద్ది ఆత్మలు స్వస్వరూపం యొక్క ఎరుక కలిగి ఉంటారు. ఎక్కువ ఆత్మలు స్థూల ప్రపంచం యొక్క అనుభవం కలిగి ఉంటారు. తక్కువ ఆత్మలు సూక్ష్మ ప్రపంచం యొక్క అనుభవం కలిగి ఉంటారు. కొద్ది ఆత్మలు మానసిక ప్రపంచం యొక్క అనుభవం కలిగి ఉంటారు. అతి కొద్ది ఆత్మలు పరమాత్మ అనుభవము కలిగి ఉంటారు. ఇమోషనల్స్: ఎక్కువ ఆత్మలు స్థూల భూమిక లేదా అన్న భూమిక మీద ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ఆత్మలు సూక్ష్మ భూమిక లేక ప్రాణ భూమిక మీద ప్రయాణం చేస్తుంటారు. అతి కొద్ది మానసిక లేక మనోభూమిక మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. అతి కొద్ది ఆత్మలు విజ్ఞాన భూమిక మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎక్కువ ఆత్మలు అత్యంత బంధనం కలిగి ఉంటారు. తక్కువ ఆత్మలు తేలికైన బంధనము కలిగి ఉంటారు. అతి కొద్ది ఆత్మలు అతి తేలికైన బంధనము కలిగి ఉంటారు. అతి కొద్ది ఆత్మలు ఎటువంటి బంధనము కలిగి ఉండరు. ఎక్కువ ఆత్మలు స్థూల సంస్కారం కలిగి ఉంటారు. తక్కువ ఆత్మలు సూక్ష్మ సంస్కారములను కలిగి ఉంటారు. అతి కొద్ది ఆత్మలు మానసిక సంస్కారము కలిగి ఉంటారు. అతి కొద్ది ఆత్మలు ఎటువంటి సంస్కారములు కలిగి ఉండరు. గుడ్ అండి, గుడ్. సో ఇది 454 అంటే మనకి ఇది ఫౌండేషన్ అండి. మనకి అవతాడు గుప్పెట్లు అందిస్తున్నటువంటి కొన్ని విషయాలు 454 కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ ఫౌండేషన్. అంటే మనకి ముందు ముందు అవతాడు చెప్పబోయేటువంటి మరికొన్ని గొప్ప విషయాల్ని అర్థం చేసుకోవడానికి, లేకపోతే వాటి పట్ల శ్రద్ధ చూపించడానికి ఇవన్నీ రిపీట్ చేసుకుంటూ క్యారీ చేస్తూ ఉండాలి. హఫీజ్ చెప్పినటువంటి భాషలో తెలియాలి అంటే క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే క్యారీ చేయడం అనేది ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ శరీరానికి సంబంధించినటువంటి కాన్షియస్లో ఒకవేళ నువ్వు ఉంటే నీకు నీ పేరు కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళ పేర్లు కానీ, లేకపోతే నువ్వు ఉన్న ప్రపంచం గురించి నీకు స్పష్టంగా తెలుస్తుంది. నీకు ఎవరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అంటే దీన్ని బట్టి నువ్వు గుర్తుందంటున్నావు కదా, అక్కడ అవతాడు స్పష్టంగా చెప్తున్నాడు. నీకు గుర్తుండడం వల్ల, నీ పేరు గుర్తుండడం వల్ల నీకు తెలియటం లేదు, నువ్వు గుర్తించావు కాబట్టి. అంతకన్నా ముఖ్యంగా ఏంటి అంటే పూర్తిగా స్థూల శరీరపు ఎరుక అనేది
అంత బలంగా ఉంది కాబట్టి అవన్నీ గుర్తున్నాయి, వాటిని క్యారీ చేస్తున్నాం ఇంపార్టెంట్. కబీరు ఒక చోట చాలా గొప్ప మాట అంటాడండి. బ్రతికున్నంత వరకు మనిషి తనను తాను మోసుకుంటాడు, చచ్చాక ఇంకోటి మోస్తాడు అన్నాడండి. జీవితానికి ఒక రెండు ముక్కలు చెప్పాడు కబీర్. బ్రతికున్నంత వరకు జీవుడు తనను తాను మోసుకుంటాడు, తనని ఎవరు మోయాల్సిన అవసరం లేదు, తనను తానే మోసుకుంటాడు. కానీ శరీరం విడిచిపెట్టాక అతడు ఇంకొకరిని మోస్తాడు, అతన్ని ఇంకొకరిని మోయాల్సి వస్తుంది. అంటే మోయడం అనేది జీవితంలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. కాబట్టి ఏది మోస్తున్నావు దాన్ని బట్టే నీ జీవితము తేలికమైన జీవితం గడపాలా, లేకపోతే బరువైన బ్రతుకు బతకాలనేది కూడా నువ్వు దేని క్యారీ చేస్తున్నావు దాని మీద ఆధారపడి ఉంటుంది అంటున్నాడు అవుతాడు. అందుకే ఆ పదం వాడాడు అవుతాడు. ఎందుకంటే దాన్ని ట్రాన్స్లేట్ చేసింది మరొక్కసారి స్మరించుకున్నామండి. మనం ప్రతిరోజు మనకు అవతాడు ఇచ్చేటువంటి హఫీజ్ కప్లెట్స్ని ఆ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసింది సాక్షాత్తు అవతార పురుషుడే. ప్రతి పదం కూడా పర్టికులర్గా చెప్పేవాడు, కానీ ఆయన ట్రాన్స్లేట్ చేశాడు. ఎందుకంటే క్యారీ అనేటువంటి అక్కడ ఆ చోట లిజన్ అని పెట్టచ్చు, లేకపోతే అండర్స్టాండ్ అని పెట్టచ్చు, రకరకాల పేర్లు పెట్టచ్చు ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు. క్యారీ అనే పదం పెట్టడానికి వెనక ఉండే అవతార తత్వం ఏంటి అన్నప్పుడు, నువ్వు భగవత్ సాక్షాత్కారం కలగాలి అంటే, లేకపోతే గురు సన్నిధికి వెళ్ళాలి అంటే, గురువు పట్ల విధేయత కలిగి ఉండాలి అంటే, నువ్వు గురువు చెప్పినటువంటి ప్రతి మాటని నువ్వు క్యారీ చేయగలగాలి. అప్పుడు మాత్రమే నువ్వు అదృష్టవంతుడివి. ఎందుకంటే ఒక ప్రపంచమే ఉంటుందండి, త్రిభువనాలు అంటానేనండి. నాకు అలా కనిపిస్తుంది. ఆ 3 కప్లెట్స్ 3 ప్రపంచాలుగా కనపడుస్తుంది. అంటే నాకు త్రిభువనాలు అంటే త్రిభువనాధిపతి అయినటువంటి పరమాత్మ దగ్గరికి చేరుకోవడానికి ఈ త్రిభువనాలు లాంటిది, ఇలాంటి 3 ద్విపదలు అటు స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి నువ్వు లేదు నేను నా గురువు యొక్క మాటలు 1-2 వింటానంటే అది నా అదృష్టవంతుడి కింద లెక్కకి రాదు. అంటే నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు అదృష్టవంతుడు అవ్వాలి అంటే నీ గురువు చెప్పేటువంటి ప్రతి మాటని నువ్వు వినడం మాత్రమే కాదు, సో అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, మొయ్యగలగాలి. అప్పుడే నువ్వు ఆధ్యాత్మికమైన అదృష్టవంతుడివి. ప్రాపంచిక అదృష్టవంతుడు అంటే మనకి ఆ పై కనిపించేటువంటి బాహ్య విషయాల పట్ల అది ఉండడం పట్ల ప్రపంచము నువ్వు ఒక అదృష్టవంతుడు అనేటువంటి బిరుదు నీకు ఇస్తుంది. కానీ గురువు అలా ఇవ్వడు కదా. గురువు ఎప్పుడు ఇస్తాడు నీకు, ఎస్ నువ్వు అదృష్టవంతుడిరా అని ఎప్పుడు చెప్తాడంటే, ఎప్పుడైతే ఆ యొక్క గురువు యొక్క ప్రతి మాటని, ఆ లైన్ చూడండి, befitting a fortunate slave, carry out every command of the master, not some command కాదు, every command, ప్రతిదీ నువ్వు ఆయన మాట క్యారీ చేయగలగాలి. 1-2 కాదు, నీకు ఆయన ఎన్ని మాటలైతే చెబుతున్నాడో, ఎన్ని ఆర్డర్స్ అయితే నీకు ఇస్తున్నాడో, ఎన్ని ఆదేశాలు అయితే నీకు ఇస్తున్నాడో, ఎన్ని పనులు నీకైతే చెప్తున్నాడో, వాటన్నిటిని గనుక నువ్వు క్యారీ చేయగలిగితేనే నువ్వు ఆయన దృష్టిలో అదృష్టవంతుడివి. కాబట్టి ఆ దశలోనే మనకు అవన్నీ కూడా ఈ 4-5-4 కూడా బాగా విచారణ చేసుకోవాలి. నేను ఎక్కడ ఉన్నాను, ఒకవేళ నా స్థూల శరీరం యొక్క ఎరుకలో ఉండిపోయానా అంటే, నా స్థూల శరీరానికి గనుక ఏదైనా జరిగితే దానికి భయపడుతున్నానా, లేక ఇది నా ప్రారంధం ప్రకారం యాక్సెప్ట్ చేస్తూ తేలికగా ఉంటున్నానా. కాబట్టి ఇవన్నీ అంటే ఒకవేళ నాకు స్థూల శరీరం యొక్క ఎరుకలో ఉండిపోయాను, స్థూల ప్రపంచం యొక్క అనుభవంలో ఉండిపోయాను అంటే సమస్య శరీరాలో లేదు, ప్రపంచాలలో అంతకంటే లేదు, వీటన్నిటికీ మూలమైన సంస్కారాలలో ఉంది. ఎందుకంటే ప్రారంధం అనేది నీకు అర్థం కావాలి అంటే, నీ జీవితంలో ఏది జరగాలన్నా ఏది జరగకూడదన్నా ఆ కర్త నీ ప్రారంధానుసారమే నడిపిస్తాడు. కాబట్టి నీకు ప్రారంధం అర్థమైతే నీకు ఈ సంస్కారాలు అర్థమవుతుంది. కాబట్టి ప్రతిదీ కూడా, ఎందుకంటే అందుకు ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా సాధకుడు కంప్లైంట్ చెయ్యడు, ఎందుకంటే అది నిజం కాదు. కాబట్టి తాను బాధపడుతుంటే ఏబీసీలు కారణమని, ప్రపంచము కారణమని అనేటువంటి పై కనబడేటువంటి అబద్ధాలని చెప్పడు. ఒక్క మాటే చెప్తాడు, ఇది నా ప్రారబ్ధము అంటాడు. అంటే అంతలాగా యాక్సెప్ట్ చేయగలిగిన వాడే విధేయుడు. మనకి గతంలో చెప్పాడు అవుతాడు, ప్రేమ కన్నా విధేయత ఏ విషయంలో గొప్పది అంటే,
ఎందుకంటే ప్రేమలో లేనటువంటి లక్షణము, ఒకే ఒక లక్షణము ఈ యొక్క విధేయతలో మిగిలిపోయింది. ఏంటది? స్వీకరించడము, యాక్సెప్టెన్స్ అని అవుతాడు. ఇంకా ఏది ఉండదు విధేయుడిలో, ఇంకేది ఉండదు. ఎందుకంటే యాక్సెప్టెన్స్ అనేది రానంత వరకు నీకు క్వశ్చన్స్ వస్తాయి. నువ్వు ఇది నాది కాదు, ఎందుకు ఇలా బాధలు పడుతున్నాను, నాకు మెహర్ బాబా ఎందుకు ఇటువంటి పరిస్థితిని ఇచ్చాడని ప్రశ్నిస్తున్నంత వరకు దానికి కారణం ఏంటి? నీ జీవితంలో జరిగే విషయాలని నువ్వు స్వీకరించడం లేదని అర్థము. ఎందుకు స్వీకరించడం లేదు? అది నీది కాదనుకుంటున్నావు. నీది కానిది నీ వద్దకి నువ్వు నమ్ముకున్న భగవంతుడు ఎలా పంపుతాడు? నీది కానిది నీ దగ్గరికి నువ్వు నమ్ముకున్న భగవంతుడు ఎందుకు పంపిస్తాడు? భగవంతుడికి అంత తెలియకనా? ఆయన సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడికి తెలియదా నిన్ను ఏది నువ్వు అనుభవించాలి, నీ వద్దకి ఏది పంపించాలనేది అక్కడ ఫిల్టర్ అయ్యే వస్తోంది. ఇది అవగాహన. ఇది అవగాహన తెచ్చుకోవడం అంటున్నాడు అవుతాడు. కాబట్టి అందులో భాగంగానే మనకి రిపీట్ చేస్తున్నాడు. కాబట్టి సో ఈ విధంగా కంటిన్యూ చేస్తూ మళ్ళీ మనకి స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్లో చెప్పినటువంటి కొన్ని విషయాల్ని కాస్త రివిజన్ చేసుకుందాము. ఇక్కడ షాడోస్ అని చెప్పాడు అవుతాడు. షాడోస్ అని చెప్పినప్పుడు సో దేనికి ఏవి షాడోస్ అండి? నీడలు అన్నాడు అవుతాడు. నీడలు అంటే దేనికి సంబంధించిన నీడలు? ఏది నీడలు? ఎస్ మీనాక్షి. జై మేరోబా. ఏదైతే మూడు శరీరాలు అంటున్నాడు బాబు మనకి, స్థూల సూక్ష్మ మానసిక శరీరాలని మనకి ఆత్మ యొక్క నీడ అంటున్నాడు. అదే విధంగా ప్రపంచం తీసుకున్నప్పుడు స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచం, మానసిక ప్రపంచాన్ని తీసుకున్నప్పుడు అవి పరమాత్ముడు యొక్క నీడలు అంటున్నాడు. కానీ ఇక్కడ తీసుకుంటే రెండు కూడా నీడలే అంటున్నాడు అవుతాడు ఇక్కడ. కరెక్ట్ ఆయన చెప్పాడు. కరెక్ట్. అంటే నీడలని చెప్పినప్పుడు మనకు అవుతాడు చెప్పింది ఏంటి అన్నప్పుడు అబద్ధాలే. రెండు కలిసి ఒకటే. కరెక్ట్గా చెప్పాలి అంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫాల్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ ఆఫ్ షాడో అనేది కూడా కరెక్ట్గా చెప్పాలి అంటే నీడలు అబద్ధాలే, అబద్ధాలుగా ఉండేది నీడలే. కాబట్టి ఇవన్నీ అబద్ధాలైనప్పుడు వెంటనే చెప్పాడు అవుతాడు. మరి నిజమేది? ఇవన్నీ అబద్ధాలు అంటున్నావు బాబా, బాగానే ఉంది. మరి నిజమేది అన్నప్పుడు పరమాత్ముడే నిజము, పరమాత్ముడు ఒక్కడే నిజము అంటున్నాడు అవుతాడు. సో ఇది అర్థం కావాలి. సో షాడోస్ని మనకి ముందు చెప్పిన మాట ఏంటి అన్నప్పుడు మీడియం, ఇది ఒక మాధ్యమం అని చెప్పాడు. శరీరాల గురించి చెబుతున్నప్పుడు ఇది ఒక మాధ్యమం అని చెప్పడం జరిగింది. అంటే దీనితో ఉండడం కాదు, దీని ద్వారా నువ్వు ఏదైతే పొందాలో వాటిని పొందగలగాలి. కాబట్టి మాధ్యమాలని చెప్తాడు అవుతాడు. మరి కొంచెం ముందుకెళ్ళినప్పుడు మనకి ఇదే షాడోస్ని కూడా అంటే మొట్టమొదటిగా అంటే వాటిని మీడియం అనే మాట చెప్పడానికన్నా, మాధ్యమము అనే మాట చెప్పడానికన్నా నీడలు అని చెప్పడానికి కారణం ఏంటి అన్నప్పుడు సో దీని ద్వారా నువ్వు నిజాన్ని పొందాలనుకుంటున్నావే, అది జరిగే పని కాదు. ఎందుకంటే దీని ద్వారా నువ్వు గొప్ప విషయాన్ని పొందొచ్చు తప్ప దీని నుండి నువ్వు పొందలేవు. ఈ మాట అర్థం కావాలండి సరిగ్గా, కొంచెం శ్రద్ధ పెట్టి ఆలకిస్తే అర్థమవుతుంది. నువ్వు శరీరం నుండి పొందాలనుకుంటున్నావు. నువ్వు నీకు కావలసినటువంటి సంతోషాన్ని, నీకు కావలసినటువంటి సంతృప్తిని శరీరం నుండి పొందాలనుకుంటున్నావు. అంటే అందుకే నువ్వు హ్యాపీగా ఉండాలి అంటే ఆ వ్యక్తి నుండి నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి అంటారు. ఆ వ్యక్తి నుండి ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే శరీరాల నుండి నువ్వు ఎంతకాలం అయితే ఆశిస్తున్నంత వరకు నీకు నిరాశ ఎదురవుతుంది తప్ప ఆశ తీరదు. ఎందుకంటే శరీరం యొక్క ఉద్దేశం ఏంటి అన్నప్పుడు ఈ శరీరాల ద్వారా పొందాల్సినటువంటిది ఒక గొప్ప సద్వస్తువు ఉంది, దాన్ని పొందాలి తప్ప ఈ శరీరం నుండి పొందడానికంటూ ఏమీ లేదు ఇక్కడ. ఆ ఉద్దేశంతో నీడా నడవుతాడు. కాబట్టి దీని ద్వారా ఏం చేయాలి? దీని ద్వారా నువ్వు ఏదైతే పొందాలో దాని ద్వారా పొందాలి తప్ప శరీరాల నుండి నువ్వు పొందాల్సినటువంటిది ఏమీ లేదు. ఇది అవగాహన రాహిత్యం వల్ల జరుగుతుందని నడవుతాడు. కాబట్టి అందుకు ఫస్ట్లోనే ఏం చెప్పాడు మనకి? వీటన్నిటిని కూడా నీడలు అని చెప్పడం జరిగింది. సో ఇంకా మనకి ఫస్ట్ పార్ట్లో మనకు అవుతాడు చెప్పినటువంటి విషయాలు తీసుకున్నప్పుడు సంస్కారాల యొక్క పరిచయం ఎలా ఇంట్రొడ్యూస్ చేశాడు మనకు అవుతాడు. 3 సందర్భాలు చెప్పాడు అవుతాడు.
ఈ యొక్క ఫస్ట్ పార్ట్లో మనకి 7 పేజెస్లో ఈ సంస్కారాల గురించి 3 సందర్భాల్లో చెప్పడం జరిగింది. సో ఎవరైనా గుర్తుంటే చెప్తారండి ఆ 3 సందర్భాలు? జై మేరు అండి. ఎస్ నాగేష్ గారు. ఎస్. సో దిస్ కాజ్ ఆఫ్ దిస్ డిఫరెన్స్. ఎస్. ఓకే, ఒక సందర్భం చెప్పారు మీరు. గుడ్ అండి. ఓకే, అదొక సందర్భం. కాజ్ ఆఫ్ దిస్ డిఫరెన్స్ ఈస్ దట్ ద సోల్స్ హ్యావ్ డిఫరెంట్ అండ్ డైవర్స్ ఇంప్రెషన్స్. దట్స్ అండి. ఓకే అండి. అంజప్ గారు. జై మేరు. ఈ ఎక్కువ ఆత్మలు వచ్చేసి స్థూల సంస్కార సంసారం చేస్తున్న తండ్రి సార్. అంటే మాట వినని బిడ్డ సార్. ఓకే ఓకే ఓకే. తక్కువ ఆత్మలు వచ్చేసి సూక్ష్మ సంస్కారాలతో సంసారం చేస్తున్న తండ్రి. అంటే తండ్రి మాట వినే బిడ్డ. సార్. మానసిక సంస్కారములతో సంస్కరిస్తున్న తండ్రి మాట మాత్రమే వినే బిడ్డ. ఓకే. అండ్ ఫైనల్గా ఫైనల్లీ సంస్కార రహితం చేసుకున్నప్పుడు తండ్రి మాట వినే బిడ్డ సంసారం లేకుండా సంస్కార రహితం అవుతాడు. గుడ్ అండి, బాగుంది. ఓకే. సో అంటే ఇక్కడ మనం కరెక్ట్గా చూస్తే 3 సందర్భాలు ఏంటి అన్నప్పుడు ఎగ్జాక్ట్గా 7 పేజెస్లో చెప్పబడినటువంటి మొదటి సందర్భం ఏంటి అన్నప్పుడు కాజ్ చెప్తాడు అవుతాడు. సంస్కారాలని పరిచయం చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా చెప్పినటువంటి సందర్భం ఏంటి అన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి? గొప్ప మాట అండి, అర్థమయ్యే మాటే చెప్పాడు అవుతాడు. అసలు అందరికీ, ఎందుకంటే మీకు బాగా పరిచయమైన మాటే, మీరు నిరంతరము అనుభవించేటువంటి సందర్భం గురించి చెప్పాడు అవుతాడు. అదే వ్యత్యాసాలు, అదే డిఫరెన్సెస్. నీ లైఫ్లో ఎంతలాగా అది డైజెస్ట్ చేసేసుకున్నావు అంటే ఎంతో చక్కగా డైజెస్ట్ చేసేసుకున్నావు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని అభేద భావన నీకు లేదు, నీకు అన్ని భేదాలు. ఎందుకంటే ఇతడు నాకు సంబంధించిన వాడు కాదు, అతడు నాకు సంబంధించిన వాడు, ఇది నాది కాదు అనేటువంటిది బాగా కాస్త లోతుల్లోకి విచారణ చేస్తే సరిగ్గా చెప్పాలి అంటే ఈ వ్యత్యాసాలు అనేది మనిషి జీవితంలో చాలా వరకు లోతుల్లో పాతుకుపోయిందని అడుగుతాడు. అందుకే మిగతా చెప్పకుండా నీకు అర్థమయ్యే భాషలో చెప్పాడు అవుతాడు. డిఫరెన్సెస్కి వీటన్నిటికీ రకరకాలుగా ఉన్నాయి కదా, ఈ యొక్క వ్యత్యాసాలకి కారణం ఏంటి అన్నప్పుడు వాటికి కారణమే సంస్కారాలు. మొట్టమొదటిగా పరిచయం చేస్తూ అవుతాడు చెప్పిన మాట. కాబట్టి ఎవరికి వాళ్ళు విచారణ చేసుకోవాలి. ఒక వ్యక్తిని ఇతడు నా వాడు కాదు, ఇది నా వాళ్ళు, ఇది నా ఫ్యామిలీ, ఇది నా ఫ్యామిలీ కాదు, అతడు పరాయవాడు, వీడు నా వాడు అనేటువంటి సంస్కారాలు నిన్ను జాదూ చేస్తున్నప్పుడు కాస్త అక్కడ కాన్షియస్గా ఉండే ప్రయత్నం చేయమంటున్నాడు అవుతాడు. సో దాన్ని ఎంటర్టైన్ చేయకండి. ఎంటర్టైన్ చేసిన చక్కని పదం వాడాడండి అవుతాడు. అనేక సార్లు రిపీట్ చేసిన పదం ఏంటి అన్నప్పుడు అది నీ సంస్కారాలు తన యొక్క జాదు చేత నిన్ను అబద్ధాన్ని నిజంగా నిన్ను నమ్మించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, కానీ జీవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ జీవుడు ఆ సంస్కారాలకి వినోదపరుస్తాడు, ఎంటర్టైన్ చేస్తాడు. అంజప్ప గారు కొంచెం మ్యూట్ చేసుకోండి. ఓకే. సో కాబట్టి ఏం జరుగుతుంది అక్కడ అంటే ఎంటర్టైన్ చేస్తున్నాడు, దానికి వినోదపరుస్తున్నాడు. సో జీవుడు ఏం చేస్తున్నాడు? సంస్కారాలు చేసేటువంటి జాదులకి ఈ జీవుడు ఏం చేస్తున్నాడు? ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇది బాగుంది, అవును కదా, ఇది నిజమే కదా, వీళ్ళంతా శాశ్వతమే కదా, వీళ్ళంతా ఎప్పుడు నాతో ఉంటారు కదా, ఈ ప్రపంచంలో నేను ఉండిపోతాను కదా, అందుకు నేను అన్ని పోగు చేసుకోవాలి, కాబట్టి అందరి కోసం నేను పోగు చేసుకోవాలి అనేటువంటి ఒక గ్రీడ్ అనేది పెరిగిపోతోంది మనిషికి. కాబట్టి ఎంటర్టైన్ చేస్తున్నాడు.
కాబట్టి ఇక్కడ పడిపోతున్నాడు మనిషి, సంస్కారాలకి పడిపోతున్నాడు. కాబట్టి మొట్టమొదటి సందర్భం ఏంటి? డిఫరెన్సెస్కి కారణము సంస్కారాలు. తర్వాత చెప్పాడు అవుతాడు. రెండో సందర్భంకి వచ్చేసరికి ఏం చెప్పాడు అవుతాడు? ఇగ్నోరెన్స్, అజ్ఞానానికి కారణము. అజ్ఞానం కారణం అన్నప్పుడు మనకి చాలా తేలికైన భాషలో చెప్పాడండి అవుతాడు. మన సాధారణంగా అజ్ఞానం అంటూ ఉంటే అసలు అజ్ఞానం అంటే ఏం చెప్పాడండి అవుతాడు మనకి స్టార్టింగ్లోనే ఈ యొక్క 7 పేజెస్లోనే చెప్పాడండి. అజ్ఞానం అంటే చెప్పాడు. అజ్ఞానం అంటే ఏం చెప్పాడు మనకు అవుతాడు? బబుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ వచ్చింది. కానీ దాని ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చాడు అవుతాడు? అజ్ఞానం అంటే ఏమిటి? జై మేరబా అరుణ. అని ఆత్మగను అనంతమైన వాడివి, ఆత్మగను శాశ్వతమైన వాడివి, ఆత్మగను రూపరహితమైనటువంటి నువ్వు, ఆత్మగను పరిమితమైన వాడిగా, ఆత్మగను అశాశ్వతమైన వాడిగా, ఆత్మగను రూపం కలవాడిగా పోల్చుకొని అలా ఉండిపోవడమే అజ్ఞానం అన్నయ్య. ఫ్యాంటాస్టిక్. ఇంత ఒకే ఒక లైన్ చెప్పాడండి. మనం వెతుక్కోవాల్సిన అవసరం. అజ్ఞానం అంటే ఏదో కాదు, అజ్ఞానం అంటే ఏదో కాదు. నీ స్వరూపం ఏంటి? ఆత్మగా నీ స్వరూపం ఏంటి? నువ్వు ఇన్ఫినిట్ అంటే నువ్వు అనంతమైనటువంటి వాడివి, శాశ్వతమైనటువంటి వాడు, రూపరహితుడైనటువంటి ఆత్మ తనని తాను ఎలా కనుగొంటోంది అంటే పరిమితమైనదిగా, అశాశ్వతమైనదిగా, రూపం కలిగినదిగా ఎప్పుడైతే కనుగొంటుందో ఇదే అజ్ఞానం నడవుతాడు. దిస్ ఈజ్ ద ఇగ్నోరెన్స్. కాబట్టి ఈ అజ్ఞానానికి కారణం ఏంటి? మళ్ళీ రెండో సందర్భం చెప్పాడు అవుతాడు, సంస్కారాలు. కాబట్టి అజ్ఞానం కన్నా ముందు అవుతాడు ఏం చెప్పాడు? డిఫరెన్సెస్కి కారణము సంస్కారాలు. ఇకపోతే మూడో సందర్భం ఏంటి అన్నప్పుడు మనకి 6th పేజ్లో చెప్తాడు అవుతాడు. ఏం చెప్తాడు అంటే, ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఇంప్రెషన్స్ దట్ ద సోల్ విచ్ ఈస్ బియాండ్ అండ్ ఫ్రీ ఫ్రమ్ హ్యాపీనెస్ అండ్ మిజరీ, virtue and vice has necessarily to undergo experiences of misery and happiness, vice and virtue. ఇదంతా కేవలం ఈ భాష అండి. అవతారుడి యొక్క గొప్పగా లాంగ్వేజ్ ఎలా ఉంటుందో తెలుసా అండి? ఈ భాష గనుక నేర్చుకుంటే చాలా వరకు తేలికైపోతాడండి జీవుడు. చాలా వరకు తేలికైపోతాడు. ఆ భాష చూసారా ఏమంటున్నాడు ఇక్కడ? మూడో సందర్భంలో ఇదంతా కేవలము సంస్కారముల వలననే, అన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి ఆత్మ ఈ యొక్క సుఖ దుఃఖాలకి, పాపపుణ్యాలకి అతీతంగా స్వేచ్ఛగా ఉన్నటువంటి ఆత్మ కేవలం ఈ సంస్కారముల వలననే అవసరంగా ఇటువంటి సుఖ దుఃఖాలకి, పాపపుణ్యాలకి లోబడుతోంది. అంటే ఈ పదం ఎక్కడ తీసుకోవాలి అంటే ఎలా మాట్లాడడం నేర్చుకోవాలి, ఎలా నీ సంస్కారాలతో నీ మనసుతో ఎలా మాట్లాడాలి అన్నప్పుడు సాధారణంగా ఎలా ఉంటుంది అంటే మనిషి భాష, ఐఎమ్ సఫరింగ్ బికాస్ ఆఫ్ దట్ పర్సన్. నేను ఆ వ్యక్తి వల్ల బాధపడుతున్నానండి, కేవలం ఆ వ్యక్తి వల్ల బాధపడుతున్నానండి, కేవలము ఆ సందర్భం వల్ల, ఆ పరిస్థితుల వల్ల నేను బాధలు పడుతున్నానండి, కేవలము ఆ వస్తువుల వల్ల నేను బాధపడుతున్నానండి. ఇది జీవుడి యొక్క అవగాహన రాహిత్యపు భాష. అవగాహన కలిగిందనుకోండి, ఈ ఒక్క మాట తప్ప వేరే మాట్లాడడు. ఏది జరిగినా తన జీవితంలో ఇదంతా కేవలము నా యొక్క స్థూల సంస్కారముల వలననే. ఎందుకు జరుగుతోంది నా జీవితంలో? నేను బాధపడుతున్నా, దుఃఖపడుతున్నా, అనేక రకాలైనటువంటి అసౌకర్యాలు అనుభవిస్తున్నా కూడా వీటన్నిటికీ కారణం ఏంటి? సరిగ్గా అవతాడు చెప్పినటువంటి మాటల్ని శ్రద్ధ పెడితే, కాస్త అర్థం చేసుకుంటే ఏమర్థమవుతుంది? ఇదంతా కేవలము నా స్థూల సంస్కారముల వలననే జరిగింది. గతంలో అలాగే జరిగింది, ప్రస్తుతము అలాగే జరుగుతోంది, భవిష్యత్తులో కూడా అలాగే జరుగుతోంది. కాబట్టి నేను పడుతున్నటువంటి ఏ ఒక్క అవస్థకి ఈ ఏబీసీలు కారణం కాదు, కేవలము నా సంస్కారాలే అనేది గనుక ఒక్కసారి ఇలా నిర్భయంతో కూడిన గనుక నిర్ణయానికి రాగలిగితే ఆ జీవుడు ఆ క్షణం నుండి తేలికైన జీవితాన్ని గడుపుతాడు. కాబట్టి ఈ రకంగా 3 విధాలుగా మనకి అవతారుడు ఆ ఫస్ట్ పార్ట్లో మనకి ఈ యొక్క సంస్కారాల గురించి పరిచయం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది తర్వాత మనకి ఇంపార్టెంట్ విషయం ఏంటి అన్నప్పుడు
చివరిగా చెప్పిన మాట ఏంటి అన్నప్పుడు, ఒక 6 pages చెప్పిన తర్వాత ఏం చెప్పాడు అవుతాడు మనకి, ఒక చోట ఒక ఎస్టాబ్లిష్ చేశాడు, ఒక ప్రైమరీ ఫ్యాక్ట్, ఒక ప్రాథమికమైనటువంటి నిజం అనేది ఒక 6 pages దాకా ఎక్స్ప్లెయిన్ చేసి ఏం చెప్పాడు అవుతాడు, ఒక 6.5 pages దాకా ఎక్స్ప్లెయిన్ చేసి ఏం చేశాడు, ఒక ఉన్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి ఒక నిజాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు అవుతాడు. ఏంటది? ఆత్మ ఎక్కడుంది? పరమాత్మలో ఉంది. ఆ ఉద్దేశంతో చెప్పాడు అవుతాడు. ఆ ఉద్దేశంతోని అది ప్రైమరీ ఫ్యాక్ట్. అది ఇంతవరకు మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే 6.5 pages వచ్చేసరికి ఇక్కడ ఏం చేశాడు అవుతాడు, ఏం ఎస్టాబ్లిష్ చేశాడు? సో ఆత్మ ఎక్కడుంది? పరమాత్మలోనే ఉంది. ఎందుకంటే నువ్వు దేహంగా తీసుకుంటే నీకు చోటు కనిపిస్తోంది, ప్రపంచాలు కనిపిస్తోంది, దేహంగా నువ్వు తీసుకోగంటే. కానీ నువ్వు ఆత్మగా అవగాహన తెచ్చుకోగలిగితే ఇది ప్రైమరీ ఫ్యాక్ట్ అని అవుతాడు. దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకోండి ఫస్ట్, నేను చెప్పే మాట. కాబట్టి ఆత్మ ఎక్కడుంది? ఆత్మ ఎప్పుడూ కూడా పరమాత్మలోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడి నుంచి ఇంకొక సెకండరీ ఫ్యాక్ట్ చెప్తా అవుతాడు. ఇది నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకున్నావంటే నేను చెప్పబోయేటువంటి మరో గొప్ప మాట ఏంటి అన్నప్పుడు ఏం చెప్పాడు అవుతాడు, ఆత్మయే పరమాత్మ. బాగా కాస్త శ్రద్ధ పెట్టాలండి. ఈ సమయంలో సంస్కారాలు సహకరింప చేసుకోవాలి. అవుతాడు కూర్చోపెట్టి ఇంత గొప్పగా ఇంత శ్రమించి చెప్తున్నాడు అంటే ఒక్కొక్క మాటని డైజెస్ట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి మొట్టమొదటిది ప్రైమరీ ఫ్యాక్ట్ ఏంటి? ఆత్మ ఎక్కడుంది? ఆత్మ పరమాత్మలో ఉంది. ఇంతవరకు నీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంతవరకు ఇక్కడి నుంచి ఏం చెప్తానంటే నేను ఆత్మయే పరమాత్మ, ఆత్మయే పరమాత్మ. కాబట్టి ఈ 2 రకాలు మనకి అవతారుడు ఫస్ట్ పేరాలో ఫస్ట్ పార్ట్లో అందించడం జరిగింది. సో దీన్ని కంక్లూడ్ చేసి ఏం చెప్తాడు అవుతాడు అన్నప్పుడు, ఎందుకంటే నువ్వు ఆత్మగా పరమాత్మలో ఉన్నప్పటికీ, నువ్వు ఆత్మగా పరమాత్మతో ఉన్నప్పటికీ కూడా సరిపోదు. నీకు కావలసినటువంటి పరిపూర్ణత అనేది ప్రాప్తించదు. కాబట్టి నీ ఏం జరగాలి? పరిపూర్ణత అవ్వాలి, పర్ఫెక్షన్ రావాలి అంటే ఏం జరగాలి అన్నప్పుడు నువ్వు ఆత్మగా పరమాత్మలో ఉంటే సరిపోదు, నువ్వు ఆత్మగా పరమాత్మతో ఉంటే సరిపోదు. కానీ నువ్వు ఆత్మగా కాదు పరమాత్మగా తయారు కాగలిగినంత వరకు పరిపూర్ణత అనేది నీకు సిద్ధించదు, నీకు ప్రాప్తించదు. కాబట్టి ఎక్కడ జరుగుతోంది ఇదంతా కూడా? ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ అజ్ఞానం అనేది బుడగతో కంపేర్ చేస్తున్నాడు అవుతాడు. ఈ బుడగతో కంపేర్ చేస్తున్నాడు. సో బుడగ అంటే ఏంటి అన్నప్పుడు అకార్డింగ్ టు డివైన్ థీమ్ చార్ట్ నెంబర్ 10, ఎక్కడైనా బుడగ అనేటువంటి డౌట్ వస్తే మాత్రం మనకి బ్యూటిఫుల్ రెఫరెన్స్ ఏంటి అన్నప్పుడు గాడ్ స్పీక్స్లో ఉన్నటువంటి చార్ట్ నెంబర్ 10లో ఉన్నటువంటి డివైన్ థీమ్. అందులో చూస్తే అర్థమైపోతుంది. అంటే ఒక కాన్షియస్నెస్, ఒక ఫుల్ కాన్షియస్నెస్, ఒక సోల్ తప్ప మిగతావన్నీ బబుల్లే. సాధారణంగా బుడగ కేవలం శరీరం మాత్రమే అనుకుంటాడు. ఈ ముఖ్యంగా ఈ స్థూల శరీరం మాత్రమే. బుడగ పగిలిపోయిందండి అంటారు. ఎవరో శరీరం విడిచి పెడితే బుడగ పగిలిపోయింది అంటే, అరే బుడగ పగలలేదురా, బుడగలో ఉన్నటువంటి ఒక భాగం పగిలిందే తప్ప బుడగ మాత్రం అలాగే సస్టైన్ అయి ఉంది. బుడగ ఎప్పుడు పగలాలి అన్నప్పుడు, అందుకే అవుతాడు ఏం చెప్పాడు, ఇస్ బబుల్ ఆఫ్ బాడీ అనలే అవుతాడు. బబుల్ ఆఫ్ గ్రాస్ బాడీ, సటిల్ బాడీ, మెంటల్ బాడీ అనలేదు అవుతాడు. బబుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అని అవుతాడు. ఇది అజ్ఞానపు బుడగ. ఎక్కడ? ఒక పూర్తి చైతన్యము ఆత్మ తప్ప మిగతావన్నీ కూడా బుడగే. కాబట్టి అది బరస్ట్ అవ్వాలి. అది బరస్ట్ అవ్వగానే ఏం జరుగుతోంది? ఇంతవరకు నీకు అవగాహన కలిగింది కదా, అవగాహన చెప్తున్నాడు అవుతాడు, నువ్వు ఆత్మగా పరమాత్మలోనే ఉన్నావు అనే అవగాహన నీకు కలిగింది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఇది బరస్ట్ అయిపోతుందో, ఇది ఈ బుడగ అనేది పగిలిపోయిన తర్వాత అప్పుడు నువ్వు కనుగొంటావు, నిన్ను నువ్వు కనుగొంటావు, నేను ఎక్కడున్నాను? పరమాత్మలోనే ఉన్నాను. అది మాత్రమే కాకుండా ఎటువంటి అనుభవం పొందుతావు? యు ఎక్స్పీరియన్సెస్ ఇట్ సెల్ఫ్ యాజ్ పరమాత్మ. ఇది చెప్పాడండి అవుతాడు మనకి. స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ కాస్త రివిజన్ చేసుకుంటే, అంటే నువ్వు ఆత్మవి అని చెబుతూ, అంటే ఈ యొక్క 7 pagesలో మొట్టమొదటి లైన్ ఏంటి? నువ్వు ఆత్మవి అని చెప్పినప్పుడు కంక్లూషన్ ఎలా కంక్లూడ్ చేస్తున్నాడు అవుతాడు? బ్యూటిఫుల్గా కంక్లూడ్ చేస్తున్నాడు ఫస్ట్ పార్ట్ని. నువ్వు పరమాత్మగా జీవించాలి. నువ్వు ఆత్మ అనేది అవగాహన, పరమాత్మగా జీవించడం అనేది అనుభవము. చూసారా ఎంత గొప్పగా ఉందో?
స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అవగాహనతో మొదలుపెట్టాడు. ఎలా కంక్లూడ్ చేస్తున్నాడు? అనుభవంతో కంక్లూడ్ చేస్తున్నాడు. కాబట్టి అనుభవాన్ని ఎలా పొందాలి అనేది సెకండ్ పార్ట్ నుండి స్టార్ట్ చేస్తాడు. బాగా అర్థం చేసుకుంటే సరిపోతుందండి. బాగా శ్రద్ధ పెట్టాలండి. ఎందుకంటే పూర్తిగా అంటే ఎలా స్టార్ట్ చేస్తున్నాడు? నువ్వు ఆత్మవేరా, నువ్వు దేహాన్ని కాదు అనే అవగాహనతో మొదలుపెట్టాడు. ఎక్కడ? మొదటి పేజీలో మనకి మొదటి పార్ట్లో. కానీ 6th 7th పేజీకి వచ్చేసరికి కంక్లూషన్ ఏమిస్తున్నాడు? అరే నీకు అవగాహన ఉంటే సరిపోదురా, అవగాహనతో పాటు అనుభవం కూడా నీకు కావాలి. కాబట్టి నువ్వు ఆత్మగా ఉంటే నీకు పరిపూర్ణత రాదురా, నువ్వు పరమాత్మగా జీవించగలగాలి. అప్పుడే నీకు పరిపూర్ణత అనేది నీకు ప్రాప్తిస్తుంది అని మనకి అవతారుడు ఈ విధంగా స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది కంక్లూడ్ చేశాడు. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అసలైన కథ మనకి అందరికీ చెప్పాడు అవుతాడు. ఎవరి కథ వాళ్ళు చెప్పేశాడు. కథ ఎలా మొదలయ్యింది, సో ఏ విధంగా స్టార్ట్ అయ్యింది, నేనెవరితో మొదలైనటువంటి ఆ కథ అంతా కూడా స్టార్ట్ చేసుకుంటూ ఒక్కొక్క దాని గురించి మొత్తం పూర్తిగా జరిగిపోయినటువంటి నిన్నటి నా కథ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఏం చేశాడు అవుతాడు? కంప్లీట్గా వచ్చేసరికి కంక్లూషన్ వచ్చేసరికి ఏమంటాడు అవుతాడు? ఇక్కడ స్పష్టంగా సెకండ్ పార్ట్ని కూడా కంక్లూడ్ చేసేటువంటి ఆ మొమెంట్లో మళ్ళీ ఒక 5 పాయింట్స్ చెప్పాడు. ఇది సెకండ్ పార్ట్ కంక్లూడ్ చేసే టైంలో మనకి 5 పాయింట్స్ చెప్పారు. ఎవరైనా రిపీట్ చేస్తారండి ఆ 5 పాయింట్స్ని ఇంకొకసారి? పేజ్ నెంబర్ 27 అండి. జై మెహరబానియా. ఎస్, జై మెహరబా. ఈ ఒక మానవ జన్మ ఎంత గొప్ప అవకాశం ఇస్తాడు కదన్నయ్య. కరెక్ట్. వచ్చేసేసి ఆత్మ యొక్క చిత్తం అనేది పూర్ణంగా మరియు సంపూర్ణంగా ఉంటుంది. ఆ ఒక హ్యూమన్ ఫామ్, హ్యూమన్ మీడియం వచ్చేసరికి పుట్టిన తర్వాత. రెండోది వచ్చేసి ఏదైతే మనము ఈ ఒక కథ మన ఒక జరిగిపోయిన నా కథ అని చెప్పుకుంటున్నామో, ఆ ఒక పరిణామ ప్రక్రియలో మనకి వచ్చేసరికి మనకి రీఇన్కార్నేషన్ వచ్చేసరికి మనకి ఆ ఒక చైతన్యం అనేది ఎవరు అవ్వడం అనేది నిలిచిపోతుంది అనమాట, ఆగిపోతుంది అక్కడ అవుతాడు. థర్డ్ వన్ వచ్చేసి ఆయన ఈ యొక్క మానవ జన్మ అనేది, ఈ యొక్క మానవ మాధ్యమం అనేది చాలా శ్రేష్టమైనది, అత్యంత శ్రేష్టమైనది మరియు ఉన్నతమైనది అని చెప్తాడు. ఎందుకంటే ఈ మానవ ఒక ద్వారా నువ్వు పరమాత్మకు అవ్వాల్సి ఉంటుంది కాబట్టి. ఎందుకంటే కాన్షియస్ ద్వారా నువ్వు ఇన్ఫినిట్ కాన్షియస్ ని పొందాల్సి ఉంటుంది కాబట్టి ఇది పొందితే చాలు. భగవంతుడు నువ్వు పొందాలనుకున్నప్పుడు ఈ కాన్షియస్ అనేది ఫుల్ కాన్షియస్ పొందగలిగితే చాలు, ఇంకా ఏది కొత్తదేమీ లేదు అని కూడా అక్కడ చెప్తాడు మనకి. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏమంటే అవతారుడు తీసుకుంటే మనకి ఇక్కడ డైరెక్ట్ గా మనకి హ్యూమన్ ఫామ్ ఇవ్వలేదు. తీసుకుంటే మనకి నిన్నటి నా కథలు తీసుకుంటే నాన్న ఏమంటాడు మనకి డివైన్ టీమ్ లో ఒక్కొక్క ఫామ్ కి ఒక్కొక్క కింగ్డమ్ కి 14 lakhs ఉంటాడు మనకి తీసుకుంటే. ఒక SMS కావచ్చు, మనకి VS కావచ్చు, మనకి WRM కావచ్చు, FLM కావచ్చు, తర్వాత వచ్చేసి మనకి ఒక BSM కావచ్చు, తర్వాత ఒక AP కావచ్చు, దాని లాస్ట్ HF అని తీసుకున్నప్పుడు ఇన్ని అంటే నేను నా శ్రమ ఎలాంటిది, నేను నీకు ఒక మానవ జన్మ ఇవ్వడానికి నా కష్టం ఎంత ఉందని అప్పుడు చెప్తాడు అవుతాడు. ఇంత కష్టపడ్డాను, నా శ్రమ ఇంత ఉంది, ఎందుకంటే ఈ శ్రమ వెనుక నువ్వు పరిపూర్ణంగా నువ్వు అనంత చైతన్యాన్ని అనుభవించాలని నేను కోరుకుంటున్నాను అంటాడు ఆ ఒక 4th దీంట్లో. ఇక లాస్ట్ వన్ వచ్చేసి నాన్న అది లాస్ట్ వన్ అది గుర్తు రావట్లేదు, అదొకటి గుర్తు రాలేదు లేదు. ఓకే మీనాక్షి, రైట్. సో లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ ఏం చెప్పాడు అవుతాడు అంటే, సో ఈ యొక్క ఆత్మ యొక్క చైతన్యము, నీ ఆత్మ యొక్క చైతన్యం అనేది ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నప్పుడు ఈ యొక్క పరిపూర్ణమైనటువంటి మాధ్యమాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఏం చెయ్యాలి? అన్ని సంస్కారాలని పూర్తిగా అనుభవించి ఖర్చు పెట్టాలి. ఇది హైలైట్ అయిన విషయం. ఎందుకంటే ప్రతిసారి మనకి అవతాడు స్టార్ట్ చేస్తున్నప్పుడు యూ షుడ్ ఎగ్జాస్ట్ ఆల్ యువర్ అక్యుములేటివ్ ఇంప్రెషన్స్ అంటాడు. అంటే గతంలో ప్రోగు చేసుకున్నటువంటి సంస్కారాలని ఖర్చు పెట్టే ప్రక్రియలో భాగంగానే నీకు సుఖ దుఃఖాలను ఏర్పడతాయి.
ఈ సుఖ దుఃఖాలు అనేది ఏంటి? గతంలో నువ్వు ప్రోగు చేసుకున్నది. అందుకే ఈ రహస్యం తెలుసుకున్నవాడు సుఖపడుతున్నప్పుడు పొంగిపోడు, దుఃఖపడుతున్నటువంటి వాడు కృంగిపోడు. ఎందుకంటే తెలుస్తుంది అతను క్లియర్గా, ఇది నేను గతంలో ప్రోగు చేసుకున్నటువంటి సంస్కారాలు. అది పుణ్యం కావచ్చు, లేకపోతే పాపం కావచ్చు. నువ్వు ఇప్పుడు సుఖపడుతున్నావు అంటే గతంలో నేను పోగు చేసుకున్నటువంటి పుణ్యం తాలూకు సంస్కారాలే ఖర్చవుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా నేను సుఖపడేలా చేస్తోంది. కాబట్టి ఇది కూడా భగవంతుడికి సంబంధం లేదు. ఎందుకంటే ఈ మూడు ఆయనకి సంబంధం లేదు. అది ఒకవేళ ఆయనకి సంబంధం అయితే ఆయన ఫాల్స్ షాడో అని చెప్పడు అవుతాడు. నువ్వు నీ పుట్టుక, నీ చావు పుట్టుకలు, నీ యొక్క పాపపుణ్యాలు, నీ సుఖ దుఃఖాలు అనేది భగవంతుడికి చెందిందైతే ఆయన ఖచ్చితంగా ఫాల్స్ షాడో అని చెప్పడు, అది రియాలిటీ అని చెప్తాడు. నువ్వు పుట్టడం అనేది రియాలిటీ, నువ్వు చావడం అనేది రియాలిటీ, నీ పుణ్యపాపాలు, నీ సుఖ దుఃఖాలు అనేది రియాలిటీ అని చెప్తాడు అవుతాడు. కానీ చెప్పలేదు. దాన్ని బట్టి ఏమర్థం కావాలి? ఇది జీవుడికి సంబంధించింది. జీవుడు చేసుకునేటువంటి స్వయం కృపారాధన అంటారు తెలుగులో. ఇంగ్లీష్లో తీసుకుంటే సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ అంటాడు అవుతాడు. అవన్నీ స్వయం కృపారాధన. ఎందుకంటే మానవ జన్మ తీసుకున్న తర్వాత కూడా నువ్వు మళ్ళీ ఈ లోకానికి వస్తున్నావు అంటే దాన్ని బట్టి చెప్పచ్చు నీ అజ్ఞానం అనేది ఏ స్థాయిలో ఉందో, నీ యొక్క స్థూల సంస్కారాలు అనేది ఎంత బలమైనదో, నీ స్థూల సంస్కారాలు ఎంత దట్టమైనది అనేది దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి నువ్వు అంటాడు అవుతాడు. సో కాబట్టి ఇక్కడ ఏం చెయ్యాలి అన్నప్పుడు పూర్తిగా వాటన్నిటిని కూడా అనుభవించి వాటన్నిటిని ఖర్చు పెట్టుకోవాలి. సో ఏం చేస్తే ఈ ఖర్చు పెట్టుకునే ప్రక్రియలో భాగంగా అక్కడ ఉన్నటువంటి పరిపక్వత, పూర్తి చైతన్యాన్ని అలా నువ్వు ఎలా గుర్తించినప్పుడు ఇక ఎటువంటి సంస్కారాలకి ఆస్కారం లేకుండా, అంటే ప్రోగు చేసుకోకుండా ఏం జరుగుతోంది? తన యొక్క అంటే నిజమైన శాశ్వతమైన అనంత స్థితిని పరమాత్మలో తాను సాక్షాత్కరింప చేసుకుంటాడు. ఇది మనకి ఒక ఆల్మోస్ట్ సెకండ్ పార్ట్లో అవతాడిచ్చినటువంటి కంక్లూషన్లో గుప్పెట్లో 5 మాటలు అందించాడు. అంటే ఏంటి నా జన్మ, ఏంటి ఈ మానవ రూపం, ఏంటి నేను రోజు అద్దంలో చూసుకున్నటువంటి ఈ మానవ జన్మ యొక్క ఉద్దేశం ఏంటి అని ఒక్కసారి విచారణ చేసుకుంటే వెంటనే అవతాడు చెప్పే మాట ఈ గుప్పెట్లో ఉన్నటువంటి 5 విషయాలు గుర్తు రావాలి. సో ఇలా కంటిన్యూ చేస్తూ అవుతాడు ఏం చేస్తాడు, మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఆ థర్డ్ పార్ట్కి వచ్చేసరికి ఇది కూడా పూర్తిగా జరిగిపోయినటువంటి నిన్నటి నా కథ. అక్కడ పూర్తయిన తర్వాత ఏం చేస్తాడు అవుతాడు, ఫోర్త్ పార్ట్కి వచ్చేసరికి జరుగుతున్న ఇప్పటి నా కథ గురించి కంటిన్యూ చేశాడు. ఎలా నువ్వు ప్రయాణం చేసావు, ఏ విధంగా చేసావు అని చెప్తున్నప్పుడు, ఎందుకంటే రీఇన్కార్నేషన్లో అవతారుడు చాలా బాధగా చెప్పిన ఒక మాట ఉందండి. ఇక్కడ ఒక చాలా బాధగా చెప్పినటువంటి ఒక మాట ఉంది రీఇన్కార్నేషన్లో. అది మనకు గతంలో కూడా చెప్పాడు. మీకు ఎవరికైనా గుర్తుందండి? రీఇన్కార్నేషన్లో జీవుడికి, అంటే జీవుడి వల్ల దేవుడు కలిగే ఇబ్బంది ఏంటి అవతాడు భాష చెప్పాడు. ఇదే రీఇన్కార్నేషన్లో వస్తుందండి. ఎవరికైనా గుర్తుందండి? ఈ రీఇన్కార్నేషన్ వల్ల జీవుడు కారణంగా దేవుడు పడే ఇబ్బంది ఒకటి ఉందండి. ఏంటి ఆ ఇబ్బంది? గుర్తించి గుర్తు పెట్టుకోకపోవడం. ఓకే ఓకే. అంటే ఒక బహుమానంగా మనకి 2 బహుమతులు ఇచ్చారు కదన్నయ్య. కరెక్ట్, అవును. బుద్ధి, పూర్తి చైతన్యం ఇచ్చారు కదా బాబా. కరెక్ట్, ఆ రెండిటిని గుర్తుపోవడం అన్నయ్య. ఓకే, అది గుర్తించకపోవడం అనేది కూడా ఒక రకంగా జీవుడి కారణంగా దేవుడు పడేటువంటి బాధ. ఓకే, ఇంకా ఎస్ సంజయ్ గారు. నీ అజ్ఞానమే నా బాధ అన్నా. ఓకే, నీ అజ్ఞానమే నా బాధ, యువర్ ఇగ్నోరెన్స్ ఇస్ మై సఫరింగ్ అని చెప్పాడు అవుతాడు. ఓకే ఓకేనండి. ఇంకా అండి ఇక్కడ మనకి గాడ్ స్పీక్స్లో చెప్పిన మాట, ఈ రీఇన్కార్నేషన్ అనే పార్ట్లో ఇక్కడ ఒక మాట వాడాడు. అంటే నాన్న ఉన్నట్టు నా కథలో వచ్చేసి సంస్కారాలు కూడబెట్టుకోవడం, ఏదైతే ప్రోగు చేసుకోవడం అంటున్నామో అది అక్కడ అవసరం అంటున్నాడు. బట్ రీఇన్కార్నేషన్ వచ్చేసరికి అది అవసరం లేదు అంటున్నాడు మనకి తీసుకుంటే. సంస్కారాలు ఇప్పుడు ఉంటాయి కదా, సంస్కారాలు నాన్న రీఇన్కార్నేషన్ ఏంటంటే ఉన్న సంస్కారాలు ఖర్చు చేసుకోవాలి, మళ్ళీ కొత్త సంస్కారాలు తయారు చేసుకుంటే విధంగా ఉండాలి మనము. కానీ మనమేం చేస్తున్నాం అంటే అవతారుడు ఆయన కోరుకునే విధంగా మనం చేసుకోవట్లేదు. ఉన్న సంస్కారాలు ఖర్చు చేసుకోవడం విత్ కొత్తవి తయారు చేసుకుంటున్నాం. నిల్ అయిపోతుంటే బ్యాడ్ కొట్టి నిల్ అయిపోతుంటే మనమొద్దు మీనాక్షి, మనమొద్దు అందరిని కలపొద్దు. అది
అందరిని కలపద్దు. ఓకే ఓకే. సో అలా మామూలు జీవుడికి ఉండేటువంటి సాధారణంగా అలా జరుగుతూ ఉంటుంది అంతవరకే. గుడ్ గుడ్. ఓకే. సో ఇంకా కావాలండి, ఇంకా అంటే ఈ ఈ దీంట్లోనే ఒక వర్డ్ యూస్ చేసాడు అవుతాడు, అది మనం విన్నాం, చాలా ఇంపార్టెంట్ అయిన వర్డ్ యాక్చువల్లీ. ఎస్ అరుణ, జై మెహర్ బాబా. జై మెహర్ అరుణ. ఐడెంటిఫికేషన్ ఐడెంటిఫికేషన్, ఇంకా అంటే దేశానికి వెళ్ళే మార్గము అనేసి అదొక్కటి కూడా. జై మేర ఆంజనేయులు. ఎస్ అంటే ఇక్కడ మానవ జన్మ వచ్చినా కూడా మాట్లాడే జంతువు అన్నారు. మాట్లాడే జంతువు అన్నారు అవుతాడు. ఓకే, టాకింగ్ యానిమల్. ఓకే, సో అది అది అంటున్నారు మీరు. ఓకే, ఇంకా గాడ్ స్పీక్స్లోనే ఉంది, మనకి ఈ పార్ట్లోనే ఉంది, ఇక్కడే ఉంది. ఈ యొక్క రీఇన్కార్నేషన్ అనేటువంటి ఈ పార్ట్లోనే ఒక మాట చెప్పాడు అవుతాడు. ఓకేనండి. సో అది 37th పేజ్ అండి. ట్రాజెడీ అండి, విషాదము. అవుతాడు చెప్పినటువంటి మాట ఏంటి అన్నప్పుడు ఒక 36 పేజీల వరకు అవుతాడు ఇది మానవ జన్మ, ఇది మానవ జన్మ యొక్క ప్రాముఖ్యత, మనిషిగా పుట్టినవాడు చెయ్యాల్సింది ఇది చెయ్యాలి, ఇది తప్ప అన్ని చేస్తున్నాడు వాడు. తన గురించి తాను తెలుసుకోకుండా, తన గురించి తాను తెలుసుకునే సమయం కానీ ఎనర్జీ కానీ తనకు తాను టైం ఇచ్చుకోకుండా, తన గురించి తాను విచారణ చేయకుండా, ప్రపంచాల గురించి తన మిగతా శరీరాల గురించి విపరీతమైనటువంటి లిమిటేషన్కి మించి దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ పూర్తిగా దాంట్లో మునిగిపోతున్నాడు. అంటే దీన్ని బట్టి ఇలా అర్థం చేసుకోవాలి అన్నప్పుడు మనకి 2 మాటలు చెప్పాడు అవుతాడు. అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇది జీవుడికి వినోదము, ఈ రకంగా వాడు తనను తాను తెలుసుకోకుండా, జీవుడు తనను తాను తెలుసుకోకుండా తన విషయం పక్కన పెట్టి చుట్టూ జరిగే విషయాల పట్ల అవగాహన తెచ్చుకోవాలి, దాని గురించి తెలుసుకోవాలి, లేకపోతే వాటిని పోగు చేసుకోవాలి అనేది ప్రాపంచిక విషయాల్లోని మునిగిపోయినటువంటి జీవుడికి ఇది వినోదము. కానీ దేవుడికి ఇది విషాదము. 37th పేజీలో అంటాడండి అవుతాడు, ట్రాజెడీ అంటాడండి అవుతాడు. చాలా ఆయన ఎంత బాధపడి ఉంటే ఆ మాటను ఉంటాడు. మీ అందరికీ వినోదము, మీ అందరికీ వినోదము. మీకు ఏదైనా జరిగితే సెలబ్రేషన్స్, జరగకపోతే కూలబడిపోతారు. మళ్ళీ అన్నీ జరిగిందనుకోండి, మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది మీ జీవితం, ఇది మీకు వినోదము. కానీ మిమ్మల్ని అలా వినోద పడుతున్నారు అన్నప్పటికీ ఒకటి ఎంత గొప్పగా ఆడిస్తోంది అనేది నా కళ్ళ ముందు కనిపిస్తోంది. మీరు ఒక అజ్ఞానం చేత కావచ్చు, మనసు చేత కావచ్చు, సంస్కారాల చేత ఎంత కీలుబొమ్మగా అయితే తయారయ్యారు మీరందరూ కూడా, అలా ఆడిస్తోంది అది. ఆ జాదు చేత మీరు కంప్లీట్గా వాటికి బానిసైపోయారు. అందుకే అవతారుడు ఆర్డినరీ అనే పదం వాడాడు అవుతాడు. ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్, ఆర్డినరీ సోల్స్ అనే పదం ఎందుకు వాడతాడంటే అవుతాడు, అవతారుడి యొక్క దృష్టిలో అవతారుడు మాట్లాడినటువంటి ఆ భాష యొక్క అర్థం ఏంటి అన్నప్పుడు సాధారణ ఆత్మలు, సాధారణ మనుషులనే పదం ఎందుకు వాడాడంటే అవుతాడు. ఆర్డినరీ అంటే ఏంటి అన్నప్పుడు ఎవరైతే తమ మనసులకి బానిసై ఉంటారో వాళ్ళందరూ నా దృష్టిలో ఎవరు? ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళకి నేను చెప్పే ఒక్క మాట అర్థం కాదు, కనీసం వాళ్ళు నా ముఖం కూడా చూడలేరు, నా వైపు తిరగలేరు వాళ్ళు, అలా ఉంటుంది. కాబట్టి వాడు అది ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక అన్ఫార్చునేట్ ఏంటి అన్నప్పుడు అదంతా కూడా అది సుఖం కాదు, అది నిజానికి ఆనందం కాదు. అవన్నీ కూడా ఆ సంస్కారాల చేత మలచబడినటువంటి సంస్కారాల చేత నిన్ను అలా సృష్టిస్తోంది. ఇదే సుఖము, ఇదే ఆనందం అనే విధంగా ఎప్పుడు దానికి లోబడిపోయినప్పుడు నువ్వు అదే వినోదం అనుకుంటున్నావు. అందుకే నీకు అది వినోదము. కానీ నువ్వు అబద్ధానికి అదే వినోదంగా భావిస్తున్నప్పుడు నిన్ను సృష్టించిన వాడు, నిన్ను లోకానికి పంపించిన వాడు, నీ జన్మ కారకుడైనటువంటి వాడికి మాత్రము ఇదంతా కూడా ఏంటి? ఇదంతా విషాదము. ఇట్ ఈస్ అ ట్రాజెడీ అని అవుతాడు. ఏం చెప్పాడు అవుతాడు ఇక్కడ? బట్ ద ట్రాజెడీ ఈజ్ దిస్, that thing, as soon as the gross conscious of the soul tends to reach the 0 point of equilibrium by gradually experiencing the predominant opposite impressions, it so happened that the consciousness of the soul invariably gets too engrossed in experiencing a predominant opposite impressions and experiences them or exhausted them to such a degree that these predominant opposite impressions are now reduced
to such a level that those impressions which were overbalanced by the original predominant opposite impressions now become predominant, and a great disturbance of balance or equipoise occurs. Wherefore consciousness acting like the indicator of the fulcrum and swings or switches in just the opposite direction of its original experience. ఎక్కడ ఆగకుండా చెప్పాడు చూడండి అవుతాడు. ఆ పేర చూసారా, ఎంత ఆగకుండా, అంటే ఎంత బాధపడి ఉంటే అవుతాడు అలా కంటిన్యూ చేస్తాడండి. ఆ ట్రాజెడీ ఎలా ఉందో ఎంత గొప్పగా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు నా వల్ల అవతార్ మెహర్ బాబా బాధ ఎలా నేను ఆయన బాధ పెడుతున్నాను, నా అజ్ఞానం చేత ఎలా బాధ పెడుతున్నానో అనేది ఈ ఒక్క పేర చాలండి. ఇన్ని జన్మలు బాధ పెడుతున్నాను నా జన్మకారకుణ్ణి ఎంత స్పష్టంగా చెప్తున్నాడు అవుతాడు. ఇట్స్ ఎ ట్రాజెడీ. కాబట్టి ఇది తెలుసుకోనంత వరకు, ఇంతకుముందు అరుణ చెప్పినట్లుగా నీ బుద్ధిని నీ యొక్క పూర్తి చైతన్యాన్ని గుర్తించకుండా గుర్తుంచుకొని సద్వినియోగపరుచుకోనంత వరకు ఏం జరుగుతుంది, ఆయన బాధ కలుగుతూనే ఉంటుంది. కానీ ఆ బాధ గనక కొనసాగితే అదే భగవంతుడికి విషాదం. ఇది అర్థం కావాలండి. బాధ వరకు చెప్పాడు కదండి అవుతాడు, కానీ బాధ అని తెలిసినా కూడా బాధ పెడుతున్నావంటే ఇంతకు మించిన విషాదం ఏముంటుందిరా జీవితంలో. కాబట్టి అది చెప్పాడు అవుతాడు ఈ రీఇన్కార్నేషన్లో. అందుకే రీఇన్కార్నేషన్లో పడుతున్నటువంటి ప్రతి జీవుని చూసి భగవంతుడు పడేటువంటి విషాదం ఏదైనా ఉంది అంటే ఇదే అని చెప్పాడు అవుతాడు. సో ఈ విధంగా ఇది కంప్లీట్ చేసి మనకి జరగవలసినటువంటి రేపటి నా కథని అవుతాడు మొదలు పెట్టాడు మనకి గతంలోనే. ఆ విధంగా మొదటి భూమిక, రెండో భూమిక, మూడో భూమిక, నాలుగో భూమికని అవతారుడు మనకి కంటిన్యూ చేస్తున్నాడు. సో ఆ కంటిన్యూషన్లో భాగంగా మనకి ఎక్కువ సార్లు చెప్పింది, ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది దేనికంటే నాలుగో భూమిక గురించి, ఫోర్త్ ప్లేన్ గురించి మనకి అవతాడు చాలా స్పష్టంగానే చెప్తున్నాడు. క్లియర్గా చాలా డెప్త్కి వెళ్ళి చెప్తున్నాడు విషయాలన్నీ కూడా. ఎంత క్లియర్గా చెప్తున్నాడు అంటే ఎలా, అంటే అక్కడ ఉన్న కాంప్లికేషన్స్ ఏంటి, అక్కడ జరిగే విషయాలు ఏమిటి అనేది మనకి స్పష్టంగా మనకి అవతాడు ఒక్కొక్కటి చెబుతూ వస్తున్నాడు. అంటే కాంప్లికేషన్స్ ఎలా ఉంటుంది, సో అక్కడ ఎంత నువ్వు జాగ్రత్తగా ఉండాలనేది కూడా మనకి కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. కాబట్టి సో గతంలో మనం ఎంతవరకు ఎక్కడి వరకు ఆపాడు అవుతాడు 46th పేజీలో కొంత సెకండ్ పేరా వరకు ఆపడం జరిగింది. కాబట్టి ఈరోజు మనము థర్డ్ పేరా తర్వాత అవతాడు చెప్పేటువంటి మాటల్ని మనము తేజిత మరియు అరుణ ద్వారా ఆలకిద్దామండి. Eternal beloved Avatar Meher Baba ki Jai. If the soul heeds to the overpowering temptation to put its power to wrong use, there is an enormous psychic crush of unimaginable magnitude. The explosive forces thereby released bring about a complete disintegration of consciousness, subjecting it to cataclysmic downfall from the highest of the subtle consciousness of the fourth plane to the very lowest depth of the rudimentary stone consciousness, which the soul experienced in the very beginning of evolution. This psychic cataclysm of disintegration, complete, comparable to the fusing of an electric bulb due to an irreparable short circuit. The fallen soul has no alternative except that of again going for the long and laborious path of evolution. Through ages of evolution, the reincarnation through numberless forms, and then again gradually and patiently ascending through the planes. This disintegration of consciousness occurs only in the case of fourth plane consciousness, and that too rarely only when the powers of the fourth plane are misused. It is the fact normally that when consciousness is once gained, it can never be lost. But the case of fourth plane consciousness is the one exception. Eternal beloved Avatar Meher Baba ki Jai. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఆత్మ కనుక తన శక్తులను దుర్వినియోగం పరచమనే లోబర్చుకోగల
ప్రలోభాలకు లొంగిపోయినట్లయితే పూర్వనవి కాని పరిణామంలో అపారమైన మానసిక వినాశనం జరుగుతుంది. విస్ఫోటక శక్తులు పరివసనంగా చైతన్యం 4వ భూమికకు చెందిన సూక్ష్మ చైతన్యం యొక్క ఉన్నత స్థాయి నుండి ఆత్మ పరిణామ క్రమం ఆరంభంలో అనుభవించిన ప్రాథమిక స్థాయి రాతి చైతన్యం యొక్క అత్యంత అధమ లోతులలోనికి ఘోరంగా పతనమవుతుంది. చైతన్య విచ్ఛిన్నం అనే ఈ మానసిక ప్రళయాన్ని మరమ్మతుకు సాధ్యం కాని షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ బల్బు మాడిపోవడంతో పోల్చవచ్చు. అలా పతనమైన ఆత్మకు అనేక యుగాల పాటు సాగే పరిణామం మరియు పునర్జన్మాల ద్వారా అసంఖ్యాకమైన రూపాలను ధరిస్తూ వికసిస్తున్న చైతన్యం యొక్క సుదీర్ఘమైన శ్రమతో కూడిన అధిరోహణం ద్వారా మరలా పయనిస్తూ ఆ తర్వాత క్రమంగాను ఓర్పుతోనూ భూమికలను మరలా అధిరోహించడం తప్ప ఇప్పుడు వేరే మార్గం లేదు. చైతన్యం విచ్ఛిన్నం కేవలం 4వ భూమిక చైతన్యం విషయంలో మాత్రమే సంభవిస్తుంది. అది కూడా అరుదుగానే 4వ భూమికకు చెందిన శక్తులను దుర్వినియోగం పరిచినప్పుడు మాత్రమే సంభవిస్తుంది. ఒకసారి చైతన్యం పొందుపడితే అది ఎప్పటికీ పోగొట్టుకోబడదు. అనేక సాధారణ వాస్తవం అయినప్పటికీ 4వ భూమిక చైతన్యం మాత్రం దీనికి మినహాయింపు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. సో ఇక్కడ మనకి అవుతాడు కంటిన్యూ చేస్తూ 4th ప్లేన్ గురించి కొంచెము ఒక డీటెయిల్గా మరికొంత లోతులోకి వెళ్తున్నాడు అవుతాడు. ఎందుకంటే సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ముందు మనకి అవుతాడు చెప్పాడు. ఎందుకంటే ఇది పూర్తిగా పతనం అవడానికి అవకాశం ఉంది. 4th ప్లేన్ గురించినటువంటి ఎందుకు ఇంతలాగా అవుతాడు, ఇంత జాగ్రత్తలు చెప్తున్నాడు, ఎందుకు ఇంత మీరు కాస్త ఎరుకతో ఉండండి, కాన్షియస్గా ఉండండి అని ఎందుకు చెప్తున్నాడు అంటే, ముఖ్యంగా ఇక్కడ జరిగేటువంటి ఒక పతనం, ఒక డౌన్ఫాల్ అంటాడు అవుతాడు. డౌన్ఫాల్ అంటే ఏంటి, దేనికి సంబంధించినటువంటి పతనం అంటే నువ్వు జరిగిపోయినటువంటి నీ కథలో ఏదైతే నువ్వు సంపాదించుకున్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది పూర్తిగా పతనం అయిపోతుంది. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే క్లియర్గా చెప్తున్నాడు అవుతాడు. ఎందుకంటే ఇట్స్ డౌన్ఫాల్ ఫ్రమ్ ది హైట్స్ ఆఫ్ ది సటిల్ కాన్షియస్నెస్ ఆఫ్ 4th ప్లేన్ టు ద వెరీ లోయెస్ట్ డెప్త్ ఆఫ్ రూడిమెంటరీ స్టోన్ కాన్షియస్నెస్. కాబట్టి పతనం అయ్యేటువంటిది ఏంటి అన్నప్పుడు రూపం కాదు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే రూపం కాదు, రాతి రూపం కాదు, రాతి చైతన్యానికి పడిపోతుంది. అందుకే మనకి గతంలో కూడా కొన్ని ఎగ్జాంపుల్ చూసాం. మనకి అంత అర్థం చేసుకోవడానికి కొద్దిగా కొంచెం డెప్త్లోకి వెళ్ళి, ఎందుకంటే ఇది సాధారణంగా లోకంలో మనకి కనిపించదు. ఎందుకంటే రామావతారంలో అహల్ని తీసుకున్నా, లేకపోతే కృష్ణావతారంలో నలకుబర మణిగ్రీవన్ తీసుకున్నా, భాగవతంలో ఆ జడభరతుని తీసుకున్నా, ఇలా ఎక్కడ తీసుకున్నా కూడా దానిలో ఉన్న వెనక ఉన్న ఆత్మతత్వము, అక్కడ జరిగినటువంటి విషయాన్ని కాస్త లోతుల్లోకి వెళ్ళి విచారణ చేస్తే తప్ప అర్థం కాదు. ఎందుకంటే ప్రపంచంలో అహల్య అంటేనే రాతిగా చూస్తారు, రాతి రూపం వెళ్ళిపోయింది. కానీ అది కాదన్న విషయం మనకి గతంలో అవుతాడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఒక మినహాయింపు తప్ప, అంటే మ్యాక్సిమం 99.9% కూడా ఫామ్ రాదు. కాబట్టి కాన్షియస్నెస్సే డౌన్ఫాల్ అవుతుంది తప్ప మళ్ళీ ఆ స్టోన్ ఫామ్కి రావడం అనేది జరగదు. ఎక్కడో ఒక ఎక్సెప్షన్స్. కానీ మనకు చెప్పేది మాత్రం అవుతాడు, మీరు జస్ట్ అవేర్నెస్తో ఉండండి. ఇక్కడ మాత్రం డౌన్ఫాల్ అయ్యేది మాత్రము కాన్షియస్నెస్సే అని మనకి అవుతాడు. దీని గురించినటువంటి ఇంకా చెప్పాల్సిన విషయాలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ మనం కంక్లూడ్ చేస్తూ అవుతాడు చెప్పేటువంటి మరికొన్ని గొప్ప మాటల్ని మరొక మెహరోపాసనంలో కొనసాగించే ప్రయత్నం చేద్దామండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దామండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై.
శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇదండి ఇప్పటి మెహరోపాసనము. సో అవతాడు చెప్పేటువంటి మరికొన్ని గొప్ప మాటల్ని మనము శ్రద్ధతో ఆలకిస్తూ ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా ఈ మెహరోపాసనమును కొనసాగిస్తూ సహకరించని స్థూల సంస్కారాలని సహకరింప చేసుకునే ప్రయత్నం చేద్దాం. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. సో కాబట్టి మరొక మెహరోపాసన తిరిగి కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय.